దేవరా మూవీ వరల్డ్ వైడ్ వచ్చేసి అయితే 2 రోజుల ముందే 75 కోట్లు అయితే క్రాస్ అయితే చేసేసింది. మూవీ ఇంకా రిలీజ్ కి 1 డే ఉందని చెప్పాలి. అండ్ అప్పుడే 75 కోట్లు అయితే క్రాస్ అయితే చేసేసింది ప్రీ సేల్స్ ద్వారా. మొత్తం ఏరియా వైజ్ గా, మొత్తం సిటీస్ వైజ్ గా, అలాగే మొత్తం కంట్రీస్ వైజ్ గా మొత్తం వీడియోలో క్లియర్ గా అయితే చెప్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కొత్త ఛానల్ పెట్టిన 3 days కి 1K సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇలానే మీరు వీడియో చూస్తూ ఉండండి, నేనైతే వీడియో చేస్తుంటాను. సో దేవరా మూవీ చూసుకుంటే ఇండియా వైడ్ గా ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ చూసుకుంటే దాదాపు 44 crores అయితే బుకింగ్ అయితే జరిగాయి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి కలెక్షన్స్ కూడా బుక్ మై షో అలాగే పేటీఎం నుంచి ట్రాక్ అయిన కలెక్షన్స్. అంటే బుక్ మై షో అండ్ పేటీఎం నుంచి బుక్ అయిన ప్రతి ఒక్క టికెట్ కౌంట్ చేస్తే చెప్పే కలెక్షన్స్. నేను ఏదో ఓన్ గా నేను ప్రిడక్ట్ చేసి ఏం చెప్పట్లేదు, ఇది వచ్చిన కలెక్షన్స్. సో ఇప్పటి వరకు 44 crores అయితే విత్ బ్లాక్ సీట్ తో అయితే బుకింగ్ అయితే జరగడం జరిగింది. అలాగే ఓవర్సీస్ నుండి చూసుకుంటే ఇప్పుడు ఓవర్సీస్ నుంచి అయితే మన దేవరా టీం వాళ్ళు అయితే ట్వీట్ కూడా వేశారు. ప్రీ సేల్స్ 2.5 millions అయితే క్రాస్ అయితే చేసేసింది. 2.5 millions అంటే బాహుబలి కూడా బీట్ అయితే చేసేసింది మూవీ. 100K వస్తే సలార్ కూడా బీట్ అయితే అయిపోతుంది. అండ్ మొత్తం ప్రీమియర్స్ వచ్చేసి నాకు తెలిసి 2.5 millions ఇప్పటి వరకు ప్రీమియర్స్ జరిగాయి. ఇంకా 1 డే అయితే ఉంది. అండ్ మొత్తం ఓవర్సీస్ మొత్తం ప్రీమియర్స్ చూసుకుంటే ఆస్ట్రేలియా వచ్చేసి $300K ఆస్ట్రేలియా డాలర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ యూకే అలాగే కెనడా ఈ మొత్తం యాడ్ చేసి చూసుకుంటే ఇప్పటి వరకు ప్రీమియర్స్ మనకి 3.5 millions అయితే జరగడం జరిగింది. అండ్ దాదాపు క్రోడ్స్ ఓన్లీ ఓవర్సీస్ నుంచి అయితే బుకింగ్ అయితే జరిగాయి 30 కోట్లు ఓవర్సీస్. అండ్ అలాగే ఇండియన్ గ్రాస్ మొత్తం కలెక్ట్ చేసి చూసుకుంటే మొత్తం మూవీకి 74 కోట్లు అయితే ఇప్పటి వరకు అయితే రావడం అయితే జరిగింది. ఇది సెన్సేషనల్ రెస్పాన్స్ అని చెప్పాలి. మూవీకి ఇంకా 1 డే అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. అప్పుడే 75 కోట్లు అంటే 74 కోట్ల వరకు అయితే క్రాస్ అయితే చేసేసింది. ఇప్పటి వరకు మొత్తం మనం చూసుకుంటే 14 లక్షల టికెట్లు అయితే బుకింగ్ అయితే జరిగాయి. మొత్తం బుక్ మై షో అలాగే పేటిఎం లా 1.4 million టికెట్స్ అయితే బుకింగ్ జరిగాయి. ఓన్లీ మనం బుక్ మై షో లో చూసుకుంటే 850K బుకింగ్స్ 8,50,000 టికెట్స్ అయితే బుకింగ్ అయితే జరిగాయి 850K. అలాగే రిమైనింగ్ చూసుకుంటే పేటిఎం అలాగే మీడియం అయితే బుకింగ్ అయితే జరిగాయి. మూవీ మొత్తం తెలంగాణలో చూసుకుంటే దాదాపు 19 కోట్లు అయితే బుకింగ్ అయితే జరిగాయి విత్ బ్లాక్ సీట్ తో. వితౌట్ బ్లాక్ సీట్స్ తో 17 కోట్లు అయితే బుకింగ్ అయితే జరిగాయి. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 16 కోట్లు అయితే ఇప్పటి వరకు అయితే బుకింగ్ అయితే జరిగాయి. అండ్ ఇది విత్ బ్లాక్ సీట్ తో. అండ్ వితౌట్ బ్లాక్ సీట్ తో చూసుకుంటే దాదాపు 14 కోట్లు బుకింగ్ అయితే జరిగాయి. ఇది ఏపీ అండ్ తెలంగాణలో బుకింగ్ జరిగిన కలెక్షన్స్. అలాగే తమిళనాడు చూసుకుంటే 88 లక్షల వరకు అయితే బుకింగ్ అయితే జరిగాయి. అండ్ మొత్తం విత్ బ్లాక్ సీట్ తో, వితౌట్ బ్లాక్ సీట్స్ 83 లక్షల వరకు అయితే బుకింగ్ జరిగాయి. అండ్ అలాగే కర్ణాటక చూసుకుంటే 5,70,00,000 వరకు అయితే బుకింగ్ జరిగాయి విత్ బ్లాక్. అండ్ వితౌట్ బ్లాక్ 4,70,00,000 వరకు అయితే బుకింగ్ అయితే జరిగాయి. సో ఇప్పటి వరకు ఇది మొత్తం మన సౌత్ ఇండియా నుంచి వచ్చిన మొత్తం కలెక్షన్స్ బుకింగ్స్. బట్ నార్త్ ఇండియా నుంచి ఎంత జరిగిందో చూసుకుంటే ఇప్పటి వరకు అంటే ఈ వీడియో రికార్డ్ చేసే వరకు చూసుకుంటే 1.2 crores వరకు అయితే బుకింగ్ అయితే జరిగాయి. గ్రాస్ 1,20,00,000 వరకు అయితే జరగడం జరిగింది నార్త్ ఇండియా నుంచి. సో ఇంకా షోస్ అనేది ఓపెన్ అయితే చేయలేదు. పీవీఆర్ చైన్స్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నారు. సో మనకి పీవీఆర్ అయినా ఎక్కువగా నార్త్ ఇండియన్ వాళ్ళు చూస్తారు. సో అవి ఇంకా మనకు ఓపెన్ అయితే చేయలేదు, ఇప్పుడు ఓపెన్ చేస్తుంటారు. సో ఆ ఓపెన్ చేసిన తర్వాత కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. విత్ బ్లాక్ సీజ్ 1.2 crores, వితౌట్ బ్లాక్ సీజ్ 80 lakhs వరకు అయితే ఉంది. సో ఇది గైస్ వీడియో మొత్తం మీకు క్లారిటీగా వచ్చింది అనుకుంటున్నాను. మొత్తం మనకి 74 crores 75 crores అనేది అయితే 2 days ముందు అయితే బుకింగ్ అయితే జరిగాయి. ఇంకా 1 డే అయితే ఉంది. మరి ఎంత జరుగుతుంది అనేది అయితే ఈ రోజు నైట్ నేను 12 PM అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో అంతవరకు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి మీరేమనుకుంటున్నారు, దేవరా మూవీ Day 1 ఎంత రావచ్చు అనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేసేయండి. అండ్ రిలీజ్ కి 2 days ముందే 70 crores క్రాస్ చేసింది, మామూలు విషయం కాదు. ప్రీవియస్ గా మనం చూసుకుంటే కల్కి మూవీ కూడా 70 crores క్రాస్ చేసింది సేమ్ ఇదే టైం కి ఇదేలాగా. సో దేవరా మూవీ కూడా సేమ్ అదే రేంజ్ లో ట్రెండ్ అయితే అవుతుంది. మరి ఎంత వరకు వెళ్తుంది అనేది చూడాలి. 150 crores దాటుతుందా లేదా అనేది అయితే చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు, దాటుతుందా లేదా కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే